హాయ్ నేను సైతన్. సో ఇప్పుడు మనం చెస్ ఎట్లా ఆడాలని నేర్చుకుందాం. ఫస్ట్ ఈ చెస్ బాక్స్ ఫస్ట్ ఇచ్చుకోండి. ఇదైతే బోర్డ్ అన్నమాట. ఇది ఏంటి హాఫ్ బ్రౌన్ కలర్లో ఉంది అని అనుకుంటున్నారా? లేదు, లోపల చూడండి. ఇదిగోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి చెస్ బాక్స్. లైక్ బ్లూ అండ్ వైట్ అట్లా ఉంటాయి, గ్రీన్ అండ్ వైట్ అట్లా ఉంటాయి. సో ఇప్పుడు కాయిన్స్ నేమ్స్, కాయిన్స్ ఒక స్టెప్ వెళ్తే ఇయర్స్ ఎట్లా ఎట్ సైడ్ వెళ్తుందో నేను చెప్తాను. ఫస్ట్ మనం బ్లాక్గా ఓపెన్ చేద్దాం. బ్లాక్ నా ఫేవరెట్. అండ్ ఫస్ట్ అయితే చూడండి, ఇదైతే రుక్ అన్నమాట. రుక్ అయితే తర్వాత అయితే ఇది నైట్ అన్నమాట. గుర్రం హార్స్ షేప్లో ఉంటుంది. దాని తర్వాత చూడండి బుషిప్, ఇది బుషిప్. దాని తర్వాత చూడండి ఇది క్వీన్ అన్నమాట. ఇక్కడ పైన చూడండి క్వీన్కి ఉండే కిరీటం లాగా ఉంటుంది. అండ్ చూడండి ఒక చాలా మెయిన్ కాయిన్ చూపిస్తాను. కింగ్ అన్నమాట. దాని తర్వాత చూడండి ఇది పాన్స్. ఇప్పుడు ఇవన్నీ ఏ ప్లేసెస్లో పెట్టాలో చెప్తాను. చూడండి సరిగ్గా కనిపించుతా అంటే మీకు ఇంకోలా చూపిస్తాను. దీని వెనకాల చూడండి బాగా అర్థం వెళ్దాం. ఉండండి, ఇక్కడ చూడండి మామూలు చెస్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి, ఇది చూసారా చెస్ బోర్డ్కి లాస్ట్ ఇక్కడైతే రుక్ అయితే ఉంటుంది. సేమ్ ఇట్ సైడ్ లాస్ట్ కూడా రుక్కే ఉంటుంది. దాని తర్వాత
వాటి పక్కన ఈ నైట్ టాస్ ఉంటుంది. ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్ ఉంటుంది. దాని తర్వాత బుషిప్ నైట్ పక్కనే ఉంటుంది. దాని తర్వాత రాణి అన్నమాట. రాణి ఎక్కడ ఉంది? ఇంకోటి రాణి అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత చాలా మెయిన్ పర్సన్ ద కింగ్ అయితే మధ్యలోనే, ఇంకా మధ్యలోనే. కింగ్ చాలా మెయిన్ కాబట్టి మధ్యలోనే ఉండాల్సింది. సో వైట్ కాయిన్స్ కూడా ఎక్కడనే పెట్టాలి. సో ఇప్పుడు నేను ఈ పాన్స్ ఉంటాయి చూడండి, ఈ పాన్స్ చాలా ఉంటాయి. వెనకాల పెట్టాను చూడండి, వాటికి ముందు ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ అన్నీ పెట్టేయాలి. చాలా ఎక్కువ ఉంటాయి పాన్స్ అయితే పాన్స్ అయితే సైనికులు అన్నమాట. వాటిని పాన్స్ అంటారు, సైనికులు. సో ఇప్పుడు ఏ డైరెక్షన్స్కి ఏ సైడ్స్కి వెళ్తారో చెప్తాను. ఫస్ట్ అయితే రుక్ అన్నమాట. రుక్ అయితే స్ట్రైట్గా వెళ్తుంది. దాని తర్వాత నైట్ అన్నమాట. నైట్ అయితే ఎల్ షేప్లో వెళ్తుంది. దాని తర్వాత బుషిప్ అయితే క్రాస్గా వెళ్తుంది అన్నమాట. దాని తర్వాత ఇది ఉంటుంది క్వీన్ అయితే ఎట్ సైడ్ అంటే ఎట్ సైడ్ వెళ్ళేది. ఎల్ షేప్లో వెళ్తుంది, క్రాస్ షేప్లో వెళ్తుంది, అన్ని సైడ్లే వెళ్తుంది. దాని తర్వాత కింగ్ ఉన్నారు చూడండి. కింగ్ ఒక స్టెప్పే వెళ్తారు. అవును, ఒక స్టెప్ వెళ్తారు. ఇట్లా మొత్తం స్టెప్లు వెళ్ళరు, వన్ స్టెప్పే వెళ్తారు. ఇట్లా అన్ని స్టెప్స్ వెళ్ళేదైతే పాన్స్ మొత్తం పెట్టేయాలి. ముందంతా ఉండాలి పాన్స్. ఒకవేళ ఒక పాన్ మధ్యలో ఉందనుకో, ఈ పాన్ ఇట్లా వెళ్ళి రాజుని స్టోర్ చేస్తుంది. ఆ రాజుని కానీ మనం తీసేసుకుంటే చెక్మేడే అంటే గేమ్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ టీమ్స్ ఉంటాయి. ఒకవేళ బ్లాక్ కానీ రాజుని దొంగలిచ్చారు అనుకో, అప్పుడు బ్లాక్ గెలిచినట్టు. వైట్ కానీ బ్లాక్ కింగ్ని దొంగలిచ్చేసింది అనుకో, అప్పుడు వైట్ గెలిచినట్టు. సో మీకు అర్థమైంది కదా. మొత్తం పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు పెట్టలేము. మీకు బాగానే అర్థమైన ఉంది కదా. సో ఇంతే వీడియో.